రిరి నిజమని పమమా మమమా రిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవిగగా రసానందమి హరై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ ఉజాలా టెక్నోబ్రైట్ పాడుతా తీయగా. ఈ లేత చిన్నారుల రెండవ దళం, రెండవ ప్రిలిమినరీస్. ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకుల అందరికీ కూడా మా బృందం తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. పోయిన ఎపిసోడ్లో వీడు పాడిన తర్వాత 8 మందిలో ఒకరు నిష్క్రమించి 7 మంది ఉన్నారు. ఇవాళ కూడా పాడిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఒక్క గాయని కానీ గాయకుడు కానీ నిష్క్రమించడం జరుగుతుంది. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా మన ముఖ్య అతిథిగా ప్రఖ్యాత గాయకులు, సంగీత దర్శకులు, నటులు, దర్శకులు శ్రీ వందే మాతరం శ్రీనివాస్ మన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి స్వాగతం తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రారంభ గీతం ఆత్రేయ గారి రచన, మహదేవన్ గారి సంగీతంలో చిల్లర దేవుళ్ళు సినిమా కోసం నేను పాడిన ఒక ఆర్ద్ర సుమధుర గీతం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం. విరహంలోనే ఉన్నది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికుంటుంది. ఏ కన్నీరైనా వెచ్చగా ఉంటుంది, అది కలిమిలేములను మరపిస్తుంది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. వలపు కన్నా తలపే తీయనా, కలయిక కన్నా కలలే తీయనా. చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా, నేటి కన్నా రేపే తీయనా. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం.
మనసు మనిషిని మనిషిగా చేస్తుంది, వలప మనసుకు అందాన్ని ఇస్తుంది. ఆ రెండు లేక జీవితమేముంది? ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది? కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం. విరహంలోనే ఉన్నది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. గొప్ప సాహిత్యం, అద్భుతమైన స్వర సంయోజనం. నా అదృష్టం, నా ఒడిలో పడిన వరం ఈ పాట. కేవలం 1 గంటలో రికార్డింగ్ అయిపోయింది. ఓన్లీ 1 అవర్. ఒక్కటేకే తీశారు, ఒకటే టేక్. ఓకే, నాకు ఆ రోజు విపరీతమైన జలుబు. మహదేవన్ గారిని మామ నాకు జలుబుగా ఉంది, ఇంకో రోజు పాడతానంటే, రే ఈ పాటకు జలుబు చాలా బాగుంటుందిరా పాడు అన్నారు. అలాగే చాలా వ్యత్యాసంగా వచ్చింది పాట కూడా. చాలా నాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన పాట. ఆత్రేయ గారు ఎంత అద్భుతంగా రాశారు. ఒక్క లైన్ మాత్రం చెప్తాను. మనసు మనిషిని మనిషిగా చేస్తుంది. మనిషి మనిషిగా ఉండాలంటే వాడికి మంచి మనసు ఉండాలి, లేకపోతే వాడు మనిషే కాడు. వలప ఆ మనసుకు అందాన్ని ఇస్తుంది. వలపు ఉంటేనే ఆ మనసుకు అందం వస్తుంది. ఆ రెండూ లేక జీవితం ఏముంది? ఆఖరి మగుటమే. ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది అన్నారు. వలపు లేనివాడు దేవుడని, వాడు పరమ కఠినాత్ముడని, వలపున్న మనిషి దేవుడి కంటే గొప్పవాడని, ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది వలపు లేకపోతే? ఆ వలపు లేనివాడే దేవుడు అనే ఆత్రేయ కాబట్టి శాసించగలిగాడు మహానుభావుడు. వాళ్ళ శీర్షిక ఏమిటంటే కొత్త చిత్రాల్లోని లయప్రధాన గీతాలు, అంటే హుషారైన పాటలు. మేఘనను ఆహ్వానిద్దాం మన హర్షధ్వానాలతో, ఆశీస్సులతో. మేఘన ఎంపిక చేసుకున్న పాట అనుకోకుండా ఒక రోజు సినిమా నుంచి. ఎవరైనా చూసుంటారా? రచన సిరివెన్నెల, సంగీతం కీరవాణి, గానం స్మిత. స్మిత అనగానే మాకు ఆనందం వేస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా పాడుతా తీయగాల్లో నుంచి ప్రారంభించి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గాయనిమణి. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటలని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. చూసుంటారా నడిచే నక్షత్రాన్ని.
చాలా బాగా పాడావమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. అంటే అది యాక్చువల్గా అది చాలా కింద ఉంది పల్లవి. ఆ కింద నుంచి ఎంత ఎంత బాగా అన్నావో ఆ పైకి వెళ్ళిన తర్వాత కూడా అంత అద్భుతంగా అన్నావు. చాలా బాగుంది. సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, కీరవాణి గారి సంగీతం చాలా అద్భుతంగా ఉంది. నువ్వు అంతా దాన్ని చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. మ్యూజికల్గా ఏం సలహా చెప్పక్కర్లే, ఫస్ట్ క్లాస్గా పాడావు. శృతి శుద్ధంగా ఉంది, తాళం బాగుంది. ఎదురొస్తే ఎగబడి పోరా ఉంది చూడు, ఆ ఏ అనేది స్పష్టంగా లేకపోతే 1-2 సార్లు ఇగబడి పోరా అని వినపడుతుంది. మంచి పాట పాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మేఘన కాగానే వెంటనే లక్ష్మీ మేఘన. పాలకులు లక్ష్మీ మేఘన ఎంపిక చేసుకున్న పాట ఘర్షణ సినిమా నుంచి నన్నే నన్నే చూస్తూ. రచన కులశేఖర్, సంగీతం హ్యారిస్ జయరాజ్, గానం శాలిని సింగ్ అండ్ టిప్పు. చలిమను పరిమళం మనసుకి తొలివరం, బతుకున అతిశయం వాళ్ళపాను చీనుకులే. ఇరువురి పరిచయం తెలియని పరవశం, తొలి తొలి అనుభవం పరువపు పరుగులే. నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. సోకుల గానం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. నీకో నిజమే చెప్పనా, నీకో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటని తిల్లానా, నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా. ఏమిటంటారు ఈ మాయని, ఎవరి నడగాలో ప్రేమే నాని. నన్నే నన్నే చూస్తూ నా
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా ఏమిటంటారు ఈ మాయాలి ఎవరిని అడగాలో ప్రేమే నాని ప్రేమే నాని ప్రేమే నాని ప్రేమే నాని. చాలా బాగా పాడామన్నా. థ్యాంక్ యూ. అంటే ఇంత చాలా ఇందుట్లో ఈ పాటలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళు గారు. అది చాలా సునాయాసంగా పాడేవారు నిజంగా. అంటే హ్యాట్స్ ఆఫ్ టు అమ్మ. డెఫినెట్గా మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగిన గొప్ప గాయని అవుతావు నా నాలెడ్జ్ మేరకు. నీకు నేను చెప్పేది ఏంటంటే అమ్మా, వాళ్ళు పాడుతున్న వాళ్ళకి తెలుగులో చెయ్యొద్దా దా అని పాడతారు. అది ఒకటి స్టైల్ కావచ్చు, లేదంటే దే అనడం చేత కాకపోవచ్చు. నువ్వు పాడుతావు చెయ్యొద్దే అని పాడు, తప్పులే. చెయ్యొద్దా ఎందుకు అట్లాగా అర్థం కాదు నాకు వాళ్ళు. తర్వాత భూగోళం అంటున్నప్పుడు కొంచెం ఒత్తు సంగతి చూసుకో. అమ్మాయి గురించి నువ్వు చెప్పిన కామెంట్ ఎక్స్ట్రాడినరీ. నువ్వు చాలా ప్రొఫెషనల్గా పాడుతున్నావు. ఇలాగే నువ్వు పాడావంటే ఇంకో రౌండ్లో కూడా నువ్వు కాంపిటీషన్లో ఉండొద్దు, బయటకు వెళ్ళిపోని పంపించేయాల్సి వస్తుంది. చాలా ప్రొఫెషనల్గా పాడుతున్నావు. చాలా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా అది ప్రొఫెషనల్స్ పాడేప్పుడు చేసే మిస్టేక్స్ అవి. నన్నే చూస్తూ నా గుండెల్లోగు చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయొద్దే. ఇప్పుడు ఆహ్వానిద్దాం గణేష్ రేవంత్ని మీ అందరి హర్షధ్వానాలతో. గణేష్ రేవంత్ ఎన్నిక ఏమిటంటే పాట మర్యాద రామన్న సినిమా నుంచి, అంటే కొత్త మర్యాద రామన్న. అమ్మాయి కిటికీ పక్కన, రచన అనంత్ శ్రీరామ్, సంగీతం కీరవాణి, గానం కారుణ్య చైత్ర. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అక్కడ చూడు తాడి చెట్టుంది, ఆకులు ఊపి టాటా చెబుతుంది. చాబిలి ఎందుకు వెంటే వస్తుంది, నీ పైన మనసే ఉంటుంది. పైకి కిందకి ఊగే నేల ఏముంది, నువ్వు అంటేనే ఉయ్యాలవుతానంది. మీదకి వచ్చే గాలేమనుకుంటుంది, నీ ఊసులు మొయ్యాలంటుంది. అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది, గుమ్మల్లోంచి కనబడుతుంది. గంటకి 80 మైళ్ళ వేగంతో ఏవేవో ఆలోచిస్తుంది.
బాలుగారు అంటే ఈ ఎపిసోడ్ మొత్తం 16 మంది పాల్గొంటున్నారు కదండి. ఈ 16 మంది పాల్గొని లాస్ట్కి ఎవరినో ఒకరిని తీసుకురావాలి కదా బాలుగారు. అంటే వీళ్ళు ఇంత గొప్ప వాడుతున్నారు, ఎవరు ఫైనల్కి వస్తారనేది చాలా కష్టమైన, జడ్జ్ చేయడం చాలా కష్టమైన పని అవుతుందేమని అనిపించింది బాలుగారు. ఇప్పుడు మేము పడే కష్టాన్ని నువ్వు చాలా ఆనందంగా ఎంజాయ్ చేయబోతున్నావు, నువ్వు వెళ్ళి అలా ఉంది. మీరు పడే కష్టం నాకు తెలుసులేండి అన్నట్టుంది, కానీ ఇది కష్టంగా ఉండేటట్టుంది. నవ్వుతూ మా కష్టాలు నువ్వు ఆనందిస్తావంటే అంత గొప్పగా వాడుతున్నారు బాలుగారు. మీరందరూ ప్రొఫెషనల్స్ లాగా పాడుతున్నారు. నీకు నేనేం సలహా చెప్పదలుచుకోలేదు, చాలా బాగా పాడావు. ముందుగా ఈ పాట గురించి కీరవాణి గారికి నేను అభినందనలు తెలియజేయాలి. ఇది 1950లో వచ్చినటువంటి, ఆ రోజుల్లో ఎస్డి బర్మన్ స్టైల్ ఆఫ్ పాట ఇది. నిజంగా ఆ స్టైల్లో చేశారు. ఆ రోజుల్లో కిషోర్ కుమార్ గారు, హేమంత్ కుమార్ గారి చేత పాడించిన పాటలా ఉంది. చాలా చక్కగా ఉంది. వెరీ నైస్ సాంగ్. సరదాగా అందరూ పార్టీలో కూర్చున్నప్పుడు కూడా చప్పట్లు కొట్టుకుంటూ అందరు కలిసి పాడుకునేటటువంటి మంచి పాట. ఇంక నీ గురించి నేను చెప్పేది లేదు, వెళ్ళిపోయాను అనవసరంగా అక్కడ నుంచో పో. తర్వాత ఇప్పుడు కె శ్రీదీప్ మన ముందరకు వస్తున్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. శ్రీదీప్ ఎంపిక చేసుకున్న పాట నువ్వే నువ్వే సినిమా నుంచి ఐఎమ్ వెరీ సారీ. రచన సిరివెన్నెల, సంగీతం కోటి, గానం కే. ఓకే. Sorry.
కోటి గాడ్ ఆల్సో హ్యాస్ ఎ డిస్టింక్ట్ స్టైల్ ఆఫ్ హిస్ మ్యూజిక్. ఆయనకంటూ ఒక గమ్మత్తైన స్టైల్ ఉంది. మాధుర్యం వెడకుండా మంచి గమ్మత్తులు చేస్తాడు. టెంపోలోనే ఆయన చక్కటి మ్యూజిక్ చేస్తాడు. అలా చేసినటువంటి పాట నువ్వు చాలా బాగా పాడతావు, దాంట్లో ఏ విధమైనటువంటి డౌటు లేదు. కానీ ఇవాళ ఎందుకనే టోటల్గా శృతి కొంచెం షార్ప్గా ఉంది. అంత పాట అంతా కూడా చూస్తే స్లైట్లీ ఒక 1/8 ఆర్ 1/4 నోట్ మామూలు శృతి కంటే కొంచెం షార్ప్గా ఉంది. అదొక్కటే నేను చూసింది ఇవాళ. తర్వాత ఓపెనింగ్ ఆలాప్ పాడుతున్నప్పుడు కూడా ఒకసారి ఆలాప్ పాడు. దారారా స్లైట్లీ షార్ప్ అది. నెక్స్ట్ నోట్ ఏంటి? అది జాగ్రత్తగా చూసుకోవాలి. రే తానా కొంచెం షార్ప్గా ఉంది. తర్వాత మూడు నోట్లు కూడా శృతులే. తర్వాత మజా అయిన ప్లేస్ అదే. ఆజా ఆజా మేరీ జాన్ न करे ऐसे सितम वहाँ न होंगे हम दिल ना माने जाने तू है बता. చివరిగా పాడిన ఆర్డి బర్మన్ గారు పాడిన పాట ఇది. నాకు ఎందుకు చాలా గుర్తొచ్చింది ఆ హమ్మింగ్ వింటున్నాను సేపు. ఆజా ఆజా మేరీ జాన్ కహా థా తూనే సనమ్ जुदा ना होंगे हम दिल ना माने जाने तू है कहाँ. కైపు కళ్ళ కుర్రోడా మీద అంతా బాగుంది. తను స్టార్టింగ్ ఆ పల్లవి పాడేప్పుడు మాత్రం కొంచెం టెంపో మిస్ అయ్యాడు. మీరు అన్నట్లు మిగిలిన ప్లేసెస్ అన్ని కూడా చాలా బాగుంది బాలగారు. 1-2 ప్లేసులు అట్లా ఆ స్టార్టింగ్ పల్లవిలో మాత్రం ఒక డెసిషన్గా వస్తామని చాలా బాగుంది. మిగతా చోట చాలా బాగుంది బాలగారు. 1-2 ప్లేసులు తప్ప. అంటే 1-2 ప్లేసులు బాగుందా, 1-2 ప్లేసులు బాగాలేదు. 1-2 ప్లేసులు బాగట్లేదు అంతే బాలగారు. అంతే, మిగతా చోట బాగుంది. చాలా అది మనకు కావాల్సింది. నువ్వు పనిచేసినప్పుడు కీరవాణి గారు, రాజు, కోటి, మనో, అప్పుడు వాడి పేరు నాగూర్ బాబు అనుకో, రమేష్, మాధవపెద్ది రమేష్, వీళ్ళలో ఎవరు సీనియర్? ఫస్ట్ వచ్చింది ఎవరు? అంటే అంతకుముందే బైక్ దగ్గర పెట్టుగా బాలగారు. అంతకుముందే రమేష్ ఉండేవాడు బాలగారు. ఫస్ట్ రమేష్ ఉన్నాడు. రమేష్ సింగింగ్ దీంట్లో ఉండేవాడు బాలగారు. తర్వాత మన వచ్చాడు బాలగారు, నాగూర్ బాబు. తర్వాత కీరవాణి గారు నాకంటే ఒక 6 నెలల ముందు జాయిన్ అయ్యాడు బాలగారు. తర్వాత నేనే. వాళ్ళు రాజ్కోటి గారు మాకంటే ముందే వాళ్ళు మొట్టమొదటి నుంచి, ఎందుకంటే బోత్ ఆర్ మ్యూజిషియన్స్ కాబట్టి ఇన్స్ట్రుమెంటలిస్ట్ గా ఉన్నారు. అట్లే మన కృష్ణ చక్ర గారు కూడా ఉండేవారు కాబట్టి వాడు సీనియర్స్ కాబట్టి. కానీ ఎంత మందిని పెంచాడయ్యా చక్రవర్తి. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. మీరే మీరే మాస్టారు, మా
ఈ అబ్బాయిని వాచ్ చేస్తూ ఉండేవాడిని నేను అప్పుడు. ఇప్పుడు ఇతను ఉన్నాడు కాబట్టి పక్కన ఇతని గురించి చెప్తున్నాం. కొన్ని పాటలు ఇతని కోసమనే చేశాడు చక్రవర్తి. అది చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ వచ్చినా, ఏ డైరెక్టర్ వచ్చినా, ఏ నిర్మాత వచ్చినా, ఏ యాక్టర్కి పాడుతున్నా నాకు బాలు తప్ప ఇంకొక వాయిస్ వద్దు అనేటటువంటి వాడు కూడా తన కోసమని కొన్ని పాటలు తయారు చేశాడు. ఈ అబ్బాయి పాడితే బాగుంటుందని. చిరంజీవ సుఖీ భవ. కీర్తనాన్ని ఆహ్వానిద్దాం మనం. సీతమ్మ బాగున్నావా? చూడండి మీరు పోయినసారి అన్నా, నేను పోయిన ఎపిసోడ్లో చక్కగా సీతమ్మ వారిలా ఉంటుంది డ్రెస్ చేస్తే. కులాసా ఉన్నావా? సొట్టబుగ్గల సీతమ్మ. ఎవరన్నా పల్లవి రాసేస్తారు రేపొద్దున. కీర్తన ఎంపిక చేసుకున్న పాట గోదావరి నుంచి టప్పులు టిప్పులు. రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గానం శ్రేయ ఘోషాల్. ఆల్ ది బెస్ట్. టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఎట్టిలో చెప్పలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మప్పు మప్పున మెరుపు తీగ పొత్తులు కళ్ళలోన కన్ను గీటగా గాలిలో మేడలా చినుకుమన్న దారల టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు గాలి వాన తోడే వచ్చి ఉయ్యాలుపగా వానారేవు పిన్న పెద్ద సయ్యాటాడగా కూటి పడవన కోక జంటలు కూత పెట్టులేత వలపులు లంకరేసిన అంది చావని రంగసాని చాటు పిలుపులు రాకడో పోకడో రాములోరి కెరుకలు టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు ఏరు నీరు ఓదారైతే ఎదురీదాలిలే ఎండ వాన కొండ కోన నీళ్ళాడాలిలే కళ్ళు కళ్ళున సాని కిందెర పాటమింక దంచి కొట్టెలే ఎంగిలంటని గంగ వంటిరి పండు ముసలి శబరి పల్లివే వానలో గాలిలో బాధలేని కోనలో టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మప్పున మెరుపు తీగ పొత్తులు కళ్ళలోన కన్ను గీటగా గాలిలో మేడలా చినుకుమన్న దారల టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఒక్కటి రెండు ప్లేస్లో కొంచెం ట్యూన్ చేరలేదు, కానీ మిగిలిన చోట్ల అన్నీ చాలా బాగా పాడావు. చక్కటి పాటమ్మా. అతను అన్నట్టుగా అక్కడక్కడ చిన్న చిన్న శృతి దోషాలు తప్పించి మిగతా అంతా నీ వయసుకు నువ్వు పాడింది చాలా గుంభనగా, అందంగా, నీ అంత ముద్దుగా ఉంది. పర్ఫెక్ట్గా ఉంటే ఎలాగా? మీరు కాంపిటీషన్కి ఎందుకు వస్తారు? ఇక్కడ కూర్చుంటారు. ఆల్ ది బెస్ట్. పోయిరా సీతమ్మ తల్లి. ఓకే, ఇప్పుడు మన ముందుకు కే సాహితీ వస్తుంది. ఆహ్వానించండి హర్షధ్వానాలతోటి. సాహితీ ఎంపిక చేసుకున్న పాట అనుకోకుండా ఒక రోజులో ఐ వానా సింగ్. రచన
మారుత్ అండ్ కీరవాణి అండ్ గంగరాజు ముగ్గురు కలిసి రాశారట. సంగీతం కీరవాణి గారు, గానం సునిధి చౌహాన్ అండ్ డొమినిక్. ఆల్ ద బెస్ట్. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. తలచి కొలవకు కొలవకు కాలాన్ని గుర్తుంచుకునేంతగా ఏముందని నీ నిన్నల్లో మొన్నల్లో డిగి 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 clock goes down. Diggy diggy the fun goes on. Diggy 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 come along. When everybody's going round and around and round and around and round and around. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in the face, soaring, soaring above the ground. సాయంత్రం మనది ఒంటరి ఒంటరి జీవితం, ఏ మంత్రం తెలుపుతున్నది దూరము దూరము. If you wanna sing నాతో గీతం, if you wanna do నాతో నాట్యం, if you wanna spend నాతో సమయం, is the moment. If you wanna do ఏదైనా కొంచెం, టికి 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 clock goes down. టికి టికి టి fun goes on. టికి 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 come along. When everybody's going round and around and round and around and round and around. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. చూస్తవా సరిగమా విరిచిన హరి బిల్లుని, వేస్తవా అసలు హద్దుకి అవతల హద్దుని. If you wanna sleep పరిగెడుతూనే, if you wanna fly నిలబడుతూనే, if you wanna live చనిపోతూనే, it's not a big deal. You got it down ఇంకోటి ఇంకోటి. టికి 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 clock goes down. టికి టికి టి fun goes on. టికి 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 come along. When everybody's going round and around and round and around and round and around. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. తలచి కొలవకు కొలవకు కాలాన్ని గుర్తుంచుకునేంతగా ఏముందని నీ నిన్నల్లో మొన్నల్లో. టికి 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 clock goes down. టికి టికి టి fun goes on. టికి 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 come along. When everybody's going round and around and round and around and round and around. Ticka 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 clock goes down. When everybody's going round and around and round and around and round and around. Ticka 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 clock goes down. When everybody's going round and around and round and around and round and around. బాలుగారు చెప్పడానికి ఏం లేదు బాలుగారు. అబ్బో చాలా Thank you, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. అంటే Thank you, sir. చాలా చెప్పడానికి ఏం లేదు బాబు. అబ్బో ఈ అమ్మాయి. You sang it so beautifully and so beautiful. Thank you, sir. Well, దివ్యమాలిక ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు. దివ్యమాలిక ఎంపిక చేసుకున్న పాట వర్షం సినిమా నుంచి ఇన్నాళ్ళకు గుర్తొచ్చాన వాన. రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఇన్నాళ్ళ గుర్తొచ్చాన వాన వాన వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే, చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చెరదీసుకోనా. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా. తరికిటి తరికిటి
నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిటతా ఇన్నాళ్ళని గుర్తొచ్చానవనా ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చిన్ననాటి తాళంలా నిన్ను నాలో దాచుకోనా కన్నేటి సోయగన్నా నన్ను నీలా పోల్చుకోనా పెదవులు పాడే కిలకిలలోన పదములు వాడే కథకళిలోన కలల దొరిపే కళకళలోన నాడు గొడవల నువ్వు కనిపించేలా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిటతా ఎన్నాళ్ళని గుర్తొచ్చానవనా ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చెరదీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే బాగా పాడావమ్మా. కాకపోతే కొన్ని చోట్ల కొంచెం శృతి కొంచెం ప్రాబ్లంగా ఉంది. బాగా పాడావమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి పాట, నీట్గా పాడావు. దాని గురించి వేరే విధమైనటువంటి అభిప్రాయం లేదు. కానీ ఈ పాటకి ఇంకొంచెం నవ్వుతూ పాడితే బాగుంటుంది. తర్వాత రెండో చరణాలు కనులను తడిపే కళకళలోన ఏదో చిన్న మిస్ అయ్యావు అక్కడ కదా. రెండో చరణాలు కష్టం. అవన్నీ పేపర్ లేకుండా మీరు ఈ మాత్రం పాడడమే చాలా గొప్ప తల్లి. మేము అసలు ఊరికే ఈ పేపర్లు పెట్టుకొని ఇక్కడ అది ఏం పాడుతుందా, ఏం తప్పు పాడుతుందా అని రంధ్రాన్వేషణ చేస్తుంటాం. నిజంగా అది ఎందుకు పెదవులు పాడే కిలకిలలో నా పదములు ఆడే కథకళిలో కనులను తడిపే కళకళలో నా అణువులు నువ్వు దగ్గర దగ్గర కనిపించి నేను నాకే చూస్తూనే తప్పు పాడుతున్నాను. థ్యాంక్స్ అమ్మా. దీన్ని కొంచెం హుషారుగా పాడితే ఇంకొంచెం బాగుండేది. ఇప్పుడు బాగుంది, ఇంకా బాగుండేది హుషారుగా పాడితే. సరేనా? సెలవు. నువ్వు వెళ్తానంటే నువ్వు వద్దంటానా? ఇప్పుడు శ్రీనివాసు వేరే పాట ఆయన అనుకొని వచ్చాడు, కానీ నేను ఆయన్ని బతిమేలాను. నాకు చాలా ఇష్టమైన పాట, అతను కంపోజ్ చేసి అతను పాడిన పాట. ఎవరు పాడినా ఈ పాట ఇలా ఉండదు అని నాకు ఒక నమ్మకం. గద్దర్ గారు అద్భుతంగా రాసిన పాట, చాలా ఆర్ద్రమైన పాట. అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని ఎన్నో వందల సార్లు ఇదే వేదిక మీద ఈ పాట గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఆయన అడిగిందే తడవుగా మళ్ళీ పాపం ఆర్కెస్ట్రా వాళ్ళతో రిహార్సల్స్ చేసి పాడుతున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మనందరినీ ఒకసారి అభినందిస్తాం. ఇంత అద్భుతమైన పాటను ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా శ్రీనివాస్ గారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకున్న హర్షధ్వానాలతో. థ్యాంక్ యూ బాలు గారు. చిన్న ఇది యాక్చువల్గా గద్దర్ గారు ఇప్పుడు కూడా ఆయన లిరిక్ రాసి బాణి ఉండేది బాలు గారు. ఈ ఒక్క పాటకు మాత్రం మేము బాణి ఇస్తే ఆయన చేశారనమాట. అది వెరీ రేర్గా ఆయన ఈ బాణీలో నేను రాయగలుగుతానని చెప్పి అన్నారు ముందు. లేదు సార్ మీరు అనగలుగుతారు మీరు అని చెప్పి ఆయన్ని అంటే తర్వాత రాశారనమాట. అంటే బాణీకి రాయటం కొంచెం కష్టమైన ప్రక్రియ కాబట్టి నీ బాణి ఆయన రాయడానికి ఇన్స్పైర్ చేసిందనమాట. అంత బాగుంది, అంత బాగా పాడావయ్యా ఈ పాట. చాలా బాగా, మంచి పాట, భలే ఇష్టం నాకు ఈ పాట. విశ్వనాథ్ గారు కూడా ఎన్నిసార్లు అడిగి నా చేత పాడించుకున్నారు ఆయన పల్లవి. ఒకసారి పాడరా, భలే పాటరా, అది ఎంత బాగా పాడాడరా అని ఎన్నిసార్లు అన్నారు ఆయన కూడా. శుభం.
మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే చెల్లెమ్మ చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మ నా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతా చెల్లెమ్మ రిక్షా బండిని మీనా గడతా చెల్లెమ్మ మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువటినే అన్ననుగాను చెల్లెమ్మ నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మ అడవిలో నా నెమలి బోలే చెల్లెమ్మ నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి బోలే మస్క సీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తోబుట్టు రుణం తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ధన్యవాదాలు శ్రీనివాస్ చాలా ఆర్ద్రమైనటువంటి పాట ఎంత మంచి పాటో చెప్పడానికి వీల్లేదు నారాయణమూర్తి గారి సంస్కారానికి నేను ఒకసారి మళ్ళీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఇంత మంచి పాట సినిమాలో పెట్టుకున్నందుకు నీ పాదం మీద పుట్టుమచ్చ ఏంటయ్యా థాట్ అసలు ఎలా వచ్చింది ఆ మహానుభావుడికి నిజంగా అంతకంటే వేరే చెప్పడం కష్టం అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్పారు నీ పాదం మీద పుట్టుమచ్చనే పుడతానమంటే ఎప్పుడు నీ పాదం మీదే ఉంటానన్నాడు మీ శరీరంలో నీ వీపు మీద చేతి మీద కూడా అని ఉండొచ్చు ఆ పాదం మీద పుట్టుమచ్చ అనడంలో ఒక అద్భుతమైన ఔదార్యం ఉంది దాంట్లో చాలా ఔదార్యం ఉంది గొప్ప పాట చాలా దీనికి ఏమేమి అవార్డులు వచ్చాయి దీనికి చెప్పుకోవచ్చు దగ్గర నంది అవార్డు చెప్పు మైక్లో నంది అవార్డు సింగింగ్ పాడినందుకు నంది అవార్డు వచ్చింది గద్దర్ గారికి కూడా వచ్చింది ఎవరో ప్యానల్లో నిజమైన సంస్కారాలు ఉన్నారయ్యా నిజంగా రెండు చెవుల మధ్య బుర్ర ఉన్న వాళ్ళు ఉన్నారు అప్పుడు అవార్డు ఇచ్చిన వాళ్ళు నిజంగా నిజమైన పాటకి ఇవ్వాల్సిన పాటకి ఇచ్చారు నాకు చాలా ఆనందం ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో చేయాలి ఇంకా బాగా పాడాలి బాగా
ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి. నువ్వు చల్లగా ఉండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి. ఆయన ఇచ్చేసి మనం ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించినందుకు ఒకసారి అందరం కలిసి కృతజ్ఞతలు చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బాలుగారు, నాకు యాక్చువల్గా ఇంత గొప్ప వేదిక మీద నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బాలుగారికి, ఈటీవీ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన మార్క్స్ నేను చదువుతాను. చప్పట్లు కొట్టి ఆశీర్వదించిన చిరంజీవులందరినీ. మేఘన 84%, లక్ష్మీ మేఘన 92%, గణేష్ రేవంత్ 91%, శ్రీదీప్ 78%, కీర్తన 77%, సాహితీ 82%, దివ్యమాలిక 80%. మా సీతమ్మకు 77% వచ్చాయి. అది గొప్ప మార్కులే, కానీ వీటితో పోలిస్తే తక్కువ మార్కులు. నిజంగా ఆ చిన్నారిని ఏదో రాముడు సీతను అడుగుకి పంపించినట్టే ఉంది. నాకు అంత బాధగా ఉంది, కానీ వేరే దారి లేదు. కార్యక్రమం అన్న తర్వాత ఈ రాకపోకళ్ళు మామూలే. దాన్ని బట్టి వాళ్ళ టాలెంట్ను బేరీజ్ వేయకండి. ఆ చిన్నారి ఇన్నాళ్ళు ఇంత బాగా పాడినందుకు ఒక్కసారి మీ ఆశీస్సులన్నీ తెలియజేయండి. వందే మాత్రం చేతుల మీదుగా ఆ అమ్మాయికి ఈటీవీ వారు ఇస్తున్న ఒక జ్ఞాపిక. ఉజాలా టెక్నోబ్రైట్ వారి స్పాట్లెస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే చిరంజీవి లక్ష్మీ మేఘనకు 5,000 రూపాయల నగదు పురస్కారం. ఇది కూడా తనే అందజేస్తాడు. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. Take care of yourself and your kids and your family. God bless you all. Thank you so much.